అందరికీ శుభ సాయంత్రం అండి. నా పేరు భీమ్స్. ఈ సినిమాకి నేను సంగీతం అందించాను. ఎందుకు నా పేరు మెన్షన్ చేస్తున్నానంటే, వచ్చి 20 ఏళ్ళయింది. 2002 2022 లేటెస్ట్గా ధమాకా చేశాను. మీరందరికీ నచ్చింది ధమాకా. మీరందరు ఇష్టపడ్డారు పాటల్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, సినిమాని. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఇంటికెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు నేను చేసిన పాటలు ఏవి అంటే, ఒక బొంబాయి పోతానో, ఒక డియో డియో డిస్కునో, ఒక సర్ర అనో, ఒక బాబు రాంబాబు అనో చెప్పుకోకూడదు. రేపు నా పిల్లల ముందు నేను సగర్వంగా నిలబడి తలెత్తుకొని చెప్పాలి, గల్లా ఎగరేసి చెప్పాలి, గుండె నిండుగా చెప్పాలి అని చెప్పుకోవడానికి చేసినటువంటి సినిమా ఇది. 15 ఏళ్ల క్రితం ఒక కుర్రాడు పరుగు సినిమాలో నిజంగా కళ్ళలో ఇంతలా మంత్రమేసింది, అదేదో మాయలో నిన్నిలా ముంచి వేసింది. ఆ పాట రాసే అవకాశం నాకు దిల్రాజు సార్ దగ్గర నుంచి వచ్చింది. ఆ పాట రాసే అవకాశం వచ్చినప్పుడు నేను దాని తర్వాత రోజు నుంచి జ్వరంతో ఉన్నాను. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఈ బాలుడు 15 ఏళ్ల తర్వాత ఆయనతో కలిసి సినిమా చేసే అవకాశం పొందాడు. అలాంటి అవకాశం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మీతో చెప్పాలి. ఆకలికి ఎన్నిసార్లు ఏడ్చామో, నీళ్లు తాగి ఎన్ని రైల్వే స్టేషన్లలో పడుకున్నామో, ఎన్ని రైల్వే స్టేషన్లో ఉండే ట్యాపుల దగ్గర నీళ్లు తాగి ఎన్ని రాత్రులు గడిపానో, ఎన్నిసార్లు లగేజ్ డబ్బాలో నిలబడి టికెట్ లేకుండా దెబ్బలు తిని ప్రయాణం చేశాను. ఇదంతా చేసింది గొప్ప కోసం కాదు, పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు. నేను ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు, నేను ఇక్కడ నిలబడ్డప్పుడు, నా ముందు ఉన్న వాళ్ళ ముందు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్న తీరు మా నాన్న టీవీలో చూస్తున్నప్పుడు, అరే నీ చిన్న కొడుకు చెడిపోలేదు, వాడు ఉన్నత స్థాయి కోసం, ఉన్నత లక్ష్యం కోసం, ఉన్నత ఆశయం కోసం వాడు కష్టపడ్డాడు అని దారి తప్పిపోయిన నీ కొడుకు కొత్త దారి వేసి చూపించాడు ప్రపంచానికి అని చెప్పుకోవాలి మా నాన్న అని ఈరోజు ఈ వేదిక నుంచి మా నాన్నకు చెప్తున్నా. నాన్న, నీ కొడుకుగా చెప్తున్నా, బలగం సినిమా చేశాను నాన్న. నాన్న, బలగంలో ఊరు మా ఊరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు పాట చేశాను నాన్న. బలరామ నరసయో బలరామ నరసయో, బంగారు సావు నీది బయలుదేరిపోవయ్యో బలరామ నరసయో. నాన్న, నీ కొడుకు చేశాడు. ఎందుకు చెప్తున్నాను ప్రతిసారి మా నాన్న అంటే, నాతో పాటు ఉన్నోళ్ళందరూ చదివి గొప్పవాళ్ళయ్యారు, చదివి ఉద్యోగం చేసుకుంటుంటే నువ్వు దారి తప్పి వెళ్ళిపోతారని భయపడ్డాడు మా నాన్న. నాన్న, లైఫ్లో ధమాకా చేసి రవితేజ గారిని సాధించాను నాన్న, బలగం చేసి దిల్రాజు గారిని సాధించాను నాన్న. ఏం సాధించావు, ఏం సంపాదించావు అంటే వెనకాల ఫ్లాట్లు, ముళ్ళెలు, డబ్బులు, కట్టలు లేకపోవచ్చు, కానీ ఇంతమంది చప్పుడు ఉంది నాన్న, ఇంతమంది చప్పట్లు ఉన్నాయి నాన్న, ఇగో ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు నాన్న. ఈ బలగం సినిమాకు పాట చేసినందుకు గర్వపడుతున్నాను సార్. మీతో కలిసి ఇలా పాటలు చేసే అవకాశం వచ్చినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఈ అవకాశం రావడానికి కారణమైనటువంటి నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి కాసర్ల శ్యామన్నకి మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి నేను ఏం చెప్పినా తక్కువే. అందుకే ఆయనకి ఈ వేదిక నుంచి పాదాభివందనం చేస్తున్నానన్న. నీ కళానికి, నీ పదానికి, అలాగే నీ పదాలను పాడిన అమ్మాయి పెదాలకి పాదాభివందనం చేస్తున్నాను సార్. మిమ్మల్ని ఇలా చూడడం, ఒక్కసారైనా మిమ్మల్ని మా ఊరికి తీసుకెళ్ళాలని నా కోరిక సార్. నాదొక రిక్వెస్ట్ సార్. అవకాశం వచ్చింది కదా, వీడు బాగానే మాట్లాడేస్తున్నాడు అనుకోకండి. నాకు ఒక కోరిక ఉంది. ఏంటంటే, బలగం సినిమా ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నాను, బట్ చాలా తక్కువ టైంలో ముగించేస్తాను. వెళ్ళిపోతావురా మనిషి, ఏదో నాడు ఈ భూమి వదిలేసి, ఉండాలిరా కలిసి మెలిసి, అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి, జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది, శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది అని. కరోనాలో 100 ఏళ్ల జీవితం ఇస్తే దేవుడు తొందరగా ఎందుకు చనిపోతున్నారా మీరందరని ఆ రోజు పాట రాశాను సార్.
ఎక్కడ రాశానంటే నేను పుట్టి పెరిగిన బయ్యారంలో అడవుల్లో రాశాను సార్. ఆ అడవిని మొన్ననే దిల్రాజు గారు సందర్శించారు. దాని తర్వాత మిమ్మల్ని ఎందుకు రమ్మంటున్నా అంటే సార్, ఎక్కడో మారుమూల పల్లె నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచం మొత్తానికి మేము కనబడేలాగా, ఈ ప్రపంచం మొత్తానికి మా మా యొక్క శబ్దం వినపడేలాగా చేసింది పాట సార్. ఆ పాటకు దక్కిన గౌరవం సార్ ఇదంతా. ఇది భీమ్స్ యొక్క గౌరవం కాదు, భీమ్స్కి దక్కింది కాదు సార్, పాట యొక్క గౌరవం. ఆ పాట పుట్టిన ఊరిని మీకు పరిచయం చేసి అక్కడి ఊరి ప్రజల రుణం తీర్చుకోవడానికి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను సార్, విత్ దిల్రాజు సార్తో పాటు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఈరోజు మీ ముందు మాట్లాడడానికి మెయిన్ కారణం వేణన్న. దిల్రాజు గారిని కలవడానికి కారణం వేణన్న. ఫస్ట్ ఆయన చాలా సందేహంలో ఉన్నప్పుడు పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు బిల్ల, పట్టించుకోవే చిన్ని నీ చుట్టూ తిరుగుతున్న పుంటి పోరన్ని, పట్టించుకోవే సిన్ని. ఈ పాట పాడి మళ్ళీ కొత్తగా సినిమాల్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా వస్తే ఎలా ఉంటాడో అలాగే ఆయన పాటలు పాడి ఒప్పించాను. అలాగే ఈ సినిమా చేసే అవకాశం కల్పించినందుకు సిరిసిల్ల వాస్తవుడైనటువంటి మన వేణన్నకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బలగం సినిమా మీరందరూ చూడండి. మీరందరంటే సిరిసిల్ల ఒకటే కాదు, 2 రాష్ట్రాల ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి సినిమాని. మనం ఏదైతే కోల్పోయామో విలువలు, మనం ఎక్కడైతే వదులుకున్నామో మన యొక్క గౌరవాన్ని, మనం ఏదైతే కోల్పోయామని బాధపడు చుట్టూ తిరుగుతూ వెతుక్కుంటున్నామో, నక్కి తిరుగుతున్న ఒక నిజాయితీని ఈ సినిమాలో మీరు పొందుతారు. ఒక నిజాయితీని ఈ సినిమాలో మీరు కనిపెడతారు. దాంతోపాటు మీరు ప్రయాణం చేస్తారు. ఈ ప్రవాహంలో ఈ ప్రయాణం మీకు నచ్చుద్ది. మీరందరూ ఇంతసేపు నా మాటలు విన్నందుకు మనస్ఫూర్తి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో కొందరి పాటలు వింటేనే సమయం తెలియదు అనుకున్నాం మీ పాటలకి, బట్ మాటలకు కూడా సమయం తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ శబ్దం చాలా గొప్పగా వినిపిస్తుంది. అండ్ ఈ పల్లెకే కాదు